హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్వింకిల్ విహారీ ఛానల్. ఐఎమ్ ష్యూర్ మీరు ఈ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ది అంటే ఎలా క్యారెట్స్ అంటే ఎలా మనం ప్యూరిటీ ఐడెంటిఫై చేయాలనేది పార్ట్ 1 చూసుంటారు అనుకుంటాను. ఇన్ కేస్ మీరు ఈ పార్ట్ 2 వీడియో కనుక చూస్తున్నట్టయితే నేను పార్ట్ 1 వీడియోది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా పార్ట్ 1 వీడియో చెక్ చేయండి సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు కనెక్ట్. ఓకే, సో వితౌట్ ఎ ఫర్దర్ డ్యూ లెట్స్ ఎంటర్ ఇంటు ద పార్ట్ 2 ఆఫ్ దిస్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అండి. సో ఈ రోజు ఏంటంటే మనము స్టోన్స్ గురించి మాట్లాడదాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్ అంటే మనం మన జ్యువెలరీకి యూస్ చేసుకుంటాం కదా, అవి ఏ స్టోన్స్ యూస్ చేస్తాము, ఏ స్టోన్స్ యూస్ చేస్తే బెటరు, ఏ స్టోన్స్కి రీసేల్ వాల్యూ ఉంటుంది, ఏ దానికి ఉండదు. సో ఇలాంటి పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రెషియస్ స్టోన్స్, గోల్డ్ స్టోన్ సెట్టింగ్స్, ఈ జ్యువెలరీ అంతా ఎక్కువగా అంటే తెలుగు వాళ్ళే ఇష్టపడతారండి. సో ఎందుకంటే ఐ హ్యావ్ ఎ టచ్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్, నేను రీజనల్ కాలేజెస్లో చదువుకున్నాను. సో ఐ నో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ ఎవ్రీవే. సో మీరు ఎక్కడైనా చూడండి, కావాలంటే కేరళ జ్యువెలరీ చూసుకోండి, ఆల్మోస్ట్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది, స్టోన్స్ చాలా తక్కువ. అంటే వాళ్ళు కిలో గోల్డ్ వేసుకున్నా కూడా మ్యారేజ్కి హార్డ్లీ ఇక్కడ ఈజీలీ అంటే ఐడెంటిఫై ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ 1 or 2 జ్యువెలరీస్కి మాత్రమే స్టోన్స్ ఉంటాయి. అదే మాదిరిగా తమిళియన్స్ చూడండి, అంటే వాళ్ళ మ్యారేజెస్లో కానీ వాళ్ళ కలెక్షన్స్లో కానీ మ్యాక్సిమం సాలిడ్ గోల్డ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ లైక్ అంటే కాసులు చైన్లని ఇవి అవి లాంగ్ ఏవి తీసుకున్నా అలా సాలిడ్ గోల్డ్ ఎక్కువ ఉంటాయి, స్టోన్ సెట్టింగ్స్ తక్కువ ఉంటాయి. సేమ్ ఈజ్ విత్ కర్ణాటక, అక్కడ కూడా గోల్డ్ అంటే స్టోన్స్ వాడతారు కానీ 1 or 2 ఇన్ దర్ కలెక్షన్స్ ఉంటాయి కానీ అన్ని స్టోన్స్ ఉండవు. అదే మనం తెలుగు వాళ్ళ దగ్గర ఎక్కువగా చూస్తే ఏముంటాయి అంటే సింపుల్గా నేను చేసుకుంటున్నాను, కెంపు హారాలు ఉంటాయి, పచ్చ హారాలు ఉంటాయి, కెంపులు పచ్చలు కలిపినవి ఉంటాయి. అన్కట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక 10-15 years ఈ ట్రెండ్ అన్కట్ జ్యువెలరీ ఒకటి ఉంటుంది, తర్వాత ఒక అన్కట్ డైమండ్ ఒకటి ఉంటుంది, డైమండ్ ఒక చోకర్ పెట్టుకుంటాము, తర్వాత బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఇంకా అంటే ఇట్స్ గోన్ అనమాట, రూబీ ఉండాలి, ఒక ఎమరాల్డ్ ఉండాలి అనుకుంటాం. ఈవెన్ మన కాసుల చైన్లో కూడా స్టోన్ సెట్టింగ్స్కి వెళ్తాం. ఇంకా ఇప్పుడు వస్తున్నటువంటి రామ్ పరివార్ అయినా అంతే, ఇంకా సేడ్ బై ఎనీథింగ్ అండి, మ్యాంగో హార్ ఏదెల్లా కూడా వీ లవ్ టు గో విత్ ద స్టోన్ సెట్టింగ్స్. అంటే స్టోన్స్ గోల్డ్తో పాటు ప్రెషియస్ స్టోన్ కూడా మిక్స్ అయ్యి ఉన్నవి మనం ఎక్కువ ఇష్టపడతాం అనమాట. దట్స్ లైక్ అవర్ టెండెన్సీ. సో ఇప్పుడు ఈ స్టోన్స్ మనం అంత ఇష్టపడుతున్నప్పుడు మనం పెట్టేటువంటి వాల్యూ అది కరెక్టా కాదా అనేది మనం ఒక్కసారి చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్ ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ అండి. నేను అంటే ఓవర్ ద టైం నేను మా పేరెంట్స్ దగ్గర నేర్చుకుని కావచ్చు, ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అలా తెలుసుకున్నాను. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఏ జ్యువెలరీ కొన్నా కూడా మార్కెటింగ్ కానీ సేల్స్ పీపుల్ కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఐ విల్ ట్రై టు అబ్జర్వ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, మనం ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనేది ఇట్స్ లైక్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, నా ఒపీనియన్ అలా ఉంటుంది. అందుకని నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాను. సో అంటే ఇది జస్ట్ పర్సనల్ ఒపీనియన్, ఓకే, నో అఫెన్స్ టు ఎనీబడి. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు డైమండ్ అనుకోండి, డైమండ్ అన్ యావరేజ్ మనకందరికీ తెలిసే ఉంటుంది. డైమండ్ వచ్చేసి మనకి ఇట్లా భూమిలో దొరుకుతుంది, ఇది అది 1 kg ఒక స్టోన్ దొరికింది అంటే దాంట్లో అంటే ఇప్పుడు ఒక పెద్ద స్టోన్ లాగా దొరికితే ఇఫ్ థింక్ యాజ్ అ డైమండ్, దాని లోపల కొంచెం అమౌంటే మనకు యాక్చువల్ ప్యూర్ డైమండ్. అంటే ఆ సిటీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కేటీ అండ్ సిటీ, ఈ సిటీ ప్యూర్ సిటీ ఉన్నటువంటి బిగ్ సైజ్ డైమండ్ కొంచెమే దొరుకుతుంది అనమాట. సో ఈ పైన ఉన్నదంతా ఏంటి, ఈ స్టోన్ అంతా వి కాల్ ఇట్ అస్ డైమండ్ అన్నాం కదా. సో ఈ పైన ఉన్నటువంటి షెల్ అంతా పగలగొడితే లోపల మనకు యాక్చువల్ వజ్రం డైమండ్ దొరుకుతుంది అనమాట. సో ఈ పైన ఉన్న ఈ లేయర్ అంతా ఏంటి అంటే ఒకప్పుడు దీన్ని జ్యువెలరీలో వాడేవాళ్ళో లేదో నేనైతే వినలేదండి. రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇది అన్కట్ డైమండ్ జ్యువెలరీ అని వస్తుంది కదా. సో ఈ అవుటర్ స్టోన్ ఈస్ కాల్డ్ యాజ్ ద అన్కట్ డైమండ్ అనమాట. అందుకని దానికి చాలా వరకు మీరు అన్కట్ జ్యువెలరీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి మీ దగ్గర ఉన్నది. వాటికి ఏ దానికే కానీ పెద్దగా షేప్స్ ఉండవు, అంటే ఇట్లా రౌండ్ కానీ ఇట్లా మామిడి పిందె షేప్ కానీ అవెల్ కానీ అలా షేప్ ఉండవు, షేప్లెస్గానే ఉంటాయి. ఐ మీన్ టు సే మరీ పెద్ద ఇట్లా అట్లా అడుగుంటాయని చెప్పను, బట్ అన్ని ఈవెన్ షేప్లు అయితే రావు. సో దగ్గర ఉన్న షేప్స్ని కలిపి ఒక నెక్లెస్ లాగా, ఒక ఇయర్ రింగ్స్ లాగా అలా సెట్ చేస్తారు. సో అగైన్ ఈ అన్కట్లోనే ఇప్పుడు మనం రెగ్యులర్గా యూస్ చేసే టర్మినాలజీస్ కొన్ని ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను. పోల్కి చూస్తాము, చక్రీ చూస్తాము.
వస్తాం. పోల్కి ఈజ్ వెరీ పాపులర్, ఆల్మోస్ట్ ఎవ్రీబడి హర్డ్ ఆఫ్ దట్ నేమ్ అనుకుంటా. పోల్కి ఇయర్ రింగ్స్, పోల్కి డైమండ్ సెట్ ఇలా అంటాం కదా. పోల్కి అనేది ఏంటంటే కొంచెం పెద్ద సైజు డైమండ్ని పోల్కి అంటారు. పెద్ద సైజు అన్కట్ డైమండ్, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, పెద్ద సైజు అన్కట్ డైమండ్ని పోల్కి జ్యువెలరీ అంటారు. అది యాన్ యావరేజ్ కొంచెం ఓవెల్ షేప్ లాగా ఉంటుంది, అంటే కొంచెం అలాగా పొడుగ్గా కొంచెం పెద్ద సైజ్ లాగా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న డాట్స్, అంటే అగైన్ రౌండ్ అంటే పర్ఫెక్ట్ రౌండ్స్ అయితే ఉండవు, చిన్న చిన్న షేప్స్లో చిన్న చిన్న డైమండ్స్, చిన్న చిన్న అన్కట్ డైమండ్స్ని చక్రీ అంటారండి. ఎప్పుడే కానీ మీరు ఒకవేళ అన్కట్ నెక్లెస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడంతా కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా డైమండ్స్, ఆల్ ఆర్ పోల్కీస్ అనమాట. ఇట్లా పెండెంట్ వచ్చేటప్పటికి, దిస్ ఇస్ నాట్ అగైన్ అన్కట్ డైమండ్, నేను జస్ట్ చెప్తున్నాను. ఇట్లా పెండెంట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న డైమండ్స్, చిన్న చిన్న అన్కట్ డైమండ్స్ సెట్ చేస్తారు రౌండ్వి, చాలా వరకు అలానే ఉంటాయి. సో ఆ చిన్న చిన్న అన్కట్ డైమండ్స్ని చక్రీ డైమండ్స్ అంటారు అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెట్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రైసింగ్ ఎలా ఉండాలి అంటే, మనం అన్కట్ బిల్లింగ్ వచ్చినప్పుడు పోల్కి షుడ్ హ్యావ్ ద మోర్ ప్రైస్. పోల్కి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, వాటి ప్రైస్ ఎక్కువ ఉండాలి. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ ప్రైసింగ్ అనేది సైజుని బట్టి వెళ్తుంది. పోల్కి అనేది కొంచెం బిగ్ సైజ్ కాబట్టి పోల్కీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, చక్రీస్కి తక్కువ ఉండాలండి. సో ఇట్లా మనకు బిల్లింగ్ చేసినప్పుడు రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి. పోల్కి స్టోన్స్కి ఇంత అయింది, చక్రీ స్టోన్స్కి ఇంత అయింది. బట్ నాకు తెలిసి అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే మ్యాక్సిమం జ్యువెలరీ షాప్స్ ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయరు. ఓవరాల్ పోల్కి ఆర్ ఓవరాల్ అన్కట్ స్టోన్స్ అని చెప్పి ఒకే బిల్ వేసేస్తారు. డిపెండ్స్, అంటే మేబీ మీకు అలా చక్రీ పోల్కి డిఫరెన్షియేట్ చేస్తున్నారంటే యూఆర్ లక్కీ, బట్ నా ఎక్స్పీరియన్స్లో అలా ఎప్పుడు అవ్వలేదు. బట్ మేబీ వెన్ యూఆర్ బయింగ్ ద అన్కట్ డైమండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు బిల్లింగ్ దగ్గర ఉంటే ఎస్టిమేట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. పోల్కి ఈజ్ డిఫరెంట్ ప్రైసింగ్ అండ్ చక్రీ ఈజ్ డిఫరెంట్ ప్రైసింగ్ అని. అది నేను జస్ట్ నాకు రీసెంట్గా తెలిసిందనమాట. ఇది మా ఒక ఫ్రెండ్ వాళ్ళకి జ్యువెలరీ షాప్ ఉంటే వాళ్ళు నాకు చెప్తే నాకు ఐడియా వచ్చింది, ఓ ఇలా కూడా ఉంటుందా చక్రీ పోల్కి అన్నట్టుగా తెలిసింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అన్కట్ డైమండ్ అండి. డైమండ్ గురించి ఇంకా మనకు తెలుసు. డైమండ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, అట్లా ఒక పెద్ద స్టోన్లో సెంటర్లో ఉన్నది చాలా ప్రెషియస్, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెద్ద డైమండ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న అంటే సెన్స్, చిన్న చిన్నగా అంటే 5 cents 6 cents అలా సైజ్ తగ్గే కొలది మనకు కాస్ట్ తగ్గుతుంది. దాంట్లో కూడా వివిఎస్ ఇట్లా క్లారిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం పని పే చేస్తాం. నెక్స్ట్ స్టోన్స్ వాట్ ఐ వాంట్ టు టాక్ ఇస్, ఇప్పుడు ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నవి సీజర్ స్టోన్స్ వింటున్నాము, ఇంకా స్వరోస్కీ స్టోన్స్ వింటున్నాము, మోసనైట్ స్టోన్స్ వింటున్నాము. ఏంటి ఇవన్నీ అనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ స్టోన్స్ గురించి ఆన్ యావరేజ్ అందరికీ ఐడియా ఉంటుంది అనుకోండి. ఇది కూడా సీజర్ ఎనీ వైట్ స్టోన్స్, అంటే ఎనీ వైట్ స్టోన్స్ అని చెప్పడం, ఇందులో కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే లిటిల్ కాస్ట్లీ ఆఫ్ ద సీజర్ స్టోన్. అవి ఇంకా మనకు ఆన్ అండ్ యావరేజ్ సీజర్ స్టోన్స్ పెట్టించుకుంటే డైమండ్కి వీటికి ఏమాత్రం తీసిపోవు అనమాట. ఇప్పుడు నైట్ టైం ఫంక్షన్స్కి వేసుకుంటే డైమండ్స్ ఎంత మనకు అట్లా షైన్ గ్లిటర్ వస్తుందో సేమ్ థింగ్ సీజర్స్తో కూడా వస్తుంది అనమాట. సో బట్ కమింగ్ టు ద కాస్ట్కి వచ్చేటప్పటికి సీజర్స్ మనకు కాస్ట్ తక్కువ అవుతుంది కంపేర్ టు ద డైమండ్స్. ఆబ్వియస్లీ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ వెన్ వీ గో ఫర్ ద రీసేల్ వాల్యూ, అందరూ చెప్తారండి, నాకు తెలీదు, అంటే ఏమైనా మెయిన్ డైమండ్స్ అంటే యాక్చువల్ డైమండ్స్ మనం రీసేల్ చేసినప్పుడు 60, 70, 80% వస్తుంది అంటారు. ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ అస్ రీసేల్ దట్ ప్రోడక్ట్. జనరలీ ఎవరే కానీ కొన్న తర్వాత డైమండ్ ఇలాంటి రీసేల్ చేయాలనుకోరు. సో కీపింగ్ ద రీసేల్ వాల్యూ అపార్ట్, అంటే మన దగ్గర మనీ ఉంది ఇన్వెస్ట్ చేయగలమంటే ఓకే. ఇప్పుడు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే చాలా సేవ్ చేసి కొనేటప్పుడు మై ఒపీనియన్ ఈస్ డైమండ్కి పెట్టే బదులు సీజెడ్కి పెట్టుకోవడం బెటర్ అండి. సో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు, మనకు ఇన్నర్ ఫీలింగ్ తప్ప అది డైమండ్ సీజెడ్ అని, బట్ వేసుకున్నప్పుడు కానీ ఆ గ్లిటర్ కానీ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో రాదర్ దాన్ ఆప్టింగ్ ద డైమండ్స్ వీ కెన్ గో ఫర్ ద సీజెడ్స్ ఆల్సో, అగైన్ డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్ అండ్ డిపెండింగ్ అపాన్ అవర్ అంటే ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అనమాట. సో సీజెడ్స్ మనం సేల్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక ఆర్నమెంట్ సేల్ చేసినప్పుడు సీజెడ్కి మనకు అంత రీసేల్ వాల్యూ రాదు, బికాస్ we didn't invest much and we won't get that much returns. Okay, and next one is uncut diamond. అన్కట్ డైమండ్కి ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే, మీరు అంటే యూ డోంట్ ట్రస్ట్ మీ, అన్కట్ డైమండ్ ఆర్ పోల్కి అంటే బిగ్ సైజ్ అన్కట్ డైమండ్ ఇస్ కాల్డ్ as పోల్కి కదా. పోల్కి జ్యువెలరీకి మోజనైట్ స్టోన్స్ జ్యువెలరీకి హార్డ్లీ యూ కెన్ మేక్ ఎనీ డిఫరెన్స్. దాంట్లో ఎక్స్పర్ట్స్ అయితే తప్ప మన ఈ రెండింటికి మనము డిఫరెన్సియేషన్ చేయలేం. మీరు కావాలంటే చూడండి, షాప్స్లోకి వెళ్ళి మీరు అది వాళ్ళు మోజనాయిడా అన్కట్టా అని చెప్పే వరకు మనకు డిఫరెన్స్ తెలియదు అనమాట. సో అన్కట్ డైమండ్ ఇస్ ఒరిజినల్, అంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, బయట డైమండ్ కున్న అవుటర్ షెల్ ఆఫ్ ద స్టోన్ ఈస్ కాల్డ్ as అన్కట్ డైమండ్ అని. సో అన్కట్ డైమండ్కి మోజనాయిడ్స్కి డిఫరెన్స్ పెద్దగా తెలియదు. బట్
అన్కట్ డైమండ్స్ ఆర్ గోయింగ్ టు బి కాస్ట్లీ, బట్ మోసనైట్స్ ఆర్ గోయింగ్ టు బి లెస్ కాస్ట్లీ. అంత ఇన్వెస్ట్ చేయనక్కర్లేదండి, థౌసండ్స్లో వచ్చేస్తుంది. ఇది మనకు అన్కట్ డైమండ్స్ వచ్చేసి 30,000, 40,000, 1 lakh అవుతాయి. ఇవి మనకు 2,000, 3,000, 10,000, మ్యాక్స్ 15,000 అయిపోతుంది. బట్ రీసేల్ వాల్యూ ఉండదు. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగానే లుక్ అండ్ ఫీల్ కానీ, గ్లిటర్ కానీ అవి వేసుకున్నప్పుడు లుక్ అని అంతా సేమ్గా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ బడ్జెట్, మనం అన్కట్ డైమండ్ స్టోన్స్ బదులుగా మోజనైట్ స్టోన్స్ ప్రిఫర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ స్వరోస్కీ. స్వరోస్కీ ఏంటి? స్వరోస్కీ స్టోన్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా 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 పాపులర్ అయిపోయినటువంటి స్టోన్స్. ఓకే, స్వరోస్కీ స్టోన్స్ ఏంటంటే జస్ట్ లైక్ ఎ డైమండ్. ఓకే, జస్ట్ లైక్ ఎ డైమండ్, బెటర్ దాన్ సీజెడ్స్, వీటి గ్లిటర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ కెన్ గివ్ ఎ స్కేల్, డైమండ్స్ ఫస్ట్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఇది మనకు స్వరోస్కీ ఉంటుంది, స్వరోస్కీ తర్వాత సీజెడ్ వస్తుంది అనమాట. సో మనం సీజెడ్ ప్రిఫర్ చేస్తే సీజెడ్ కూడా బాగుంటుందండి. కాకపోతే ఈ మధ్య క్రేజ్ అని చెప్తాను నేను. నాకు తెలిసి అయితే ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈ స్వరోస్కీ స్టోన్స్ బాగా క్రేజ్ వచ్చింది. స్వరోస్కీ స్టోన్స్ అంటే ఇంకా ఎక్కువ గ్లిటర్ ఉంటుంది, అంటే మన సీజెడ్స్ కంటే కూడా చాలా బాగా మెరుస్తుంది, అండ్ నైట్ టైం పెట్టుకున్నప్పుడు మంచి గ్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటి కాస్ట్ కూడా ఎక్కువ. ఒక లాంగ్ చైన్ తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ స్టోన్స్ లాంగ్ చైన్ తీసుకున్నాం అనుకోండి, వీ మే హ్యావ్ టు ఇన్వెస్ట్ 40,000 to 60,000 జస్ట్ ఫర్ ది స్వరోస్కీ స్టోన్స్. ఓకే, అండ్ దీని రీసేల్ వాల్యూ అంటారా? డిపెండ్స్. చాలా మంది ఏంటంటే రీసేల్ వాల్యూ ఉండదు అంటారు. కొన్ని జ్యువెలరీ షాప్స్లో అయితే కొంచెం ఇస్తాము, అంటే మేము 50%, 60% ఆ కార్డ్ ఇస్తారు చూడండి, గ్యారంటీ కార్డ్ ఇచ్చి కొంచెం రీసేల్ వాల్యూ ఉంటుంది అంటారు. బట్ అగైన్ డిపెండ్స్. జనరల్గా ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళు రీసేల్ ఎవరు చేస్తారో నాకు అయితే జనరల్గా చేయరు కదండి, తెలియదు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, డైమండ్ ప్లేస్లో సీజెడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఇఫ్ యూ థింక్ మనకి ఇంకొంచెం బాగా ఇట్లా కనపడాలి అనుకున్నప్పుడు, అది వేసుకున్నప్పుడు ఇంకా బ్రైట్గా కనపడాలి, డైమండ్ లుక్ రావాలి, ఆల్మోస్ట్ క్లోజ్ టు డైమండ్ లుక్ రావాలి అంటే ఇన్వెస్ట్ ఆన్ స్వరోస్కీ. బట్ యాజ్ అ సెడ్, స్వరోస్కీకి రీసేల్ వాల్యూ ఉండదు. సో కావాలి అంటే మనకి ఇంకా అంటే ఏమంటారు, ద ప్రోడక్ట్ ఇంకా మంచిగా కనపడాలి అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ స్వరోస్కీ టూ. అండ్ దీస్ ఆర్ అబౌట్, అంటే ఇంకా రిమైనింగ్ మనకు తెలిసిందే కదండి, రూబీస్ ఉంటాయి, తర్వాత ఎమరాల్డ్స్ ఉంటాయి, తర్వాత రూమీస్ ఎమరాల్డ్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి మనకు, అంటే పాతకాలం నుంచి కూడా పచ్చలు, కెంపులు, నెక్లెస్లు అయితే మనం చూస్తున్న నెక్లెస్లు, లాంగ్ చైన్లు, ఇక అన్నిట్లో అండి, వడ్డానాలు, వంకీలు అన్నిట్లో ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ రూబీ అండ్ ఎమరాల్డ్, ఈ స్టోన్స్ గురించి ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని షాప్స్లో పోల్కి అంటారు, కొన్ని షాప్స్లో అన్కట్ డైమండ్ అంటారు. మనకి అంటే నాకైతే కన్ఫ్యూజింగ్గా ఉండేది. నేను ఎందుకంటే అన్కట్ నెక్లెస్ ఉంటుంది, దానికి మ్యాచింగ్ అన్కట్ అంటే ఓకే పోల్కి వాంట్ టు సే అంటారు. అంటే అది తెలియకపోతే ఇట్ ఈస్ సో కన్ఫ్యూజింగ్. అంటే నేను అన్కట్టే కొంటున్నా లేదా పోల్కి సంథింగ్ డిఫరెంటా అంటది. నాకు ఒక నచ్చింది అనమాట. ఐ వాంట్ టు టేక్ దిస్ వన్ అంటే ఆర్నమెంట్ వాళ్ళు అన్నారు, లేదు ఇది మోసనైట్స్, మేము అన్కట్లో కన్వర్ట్ చేసిస్తామంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇఫ్ యూ నో వాట్ దట్ స్టోన్ ఈజ్, ఇట్ ఈస్ ఈజీ అండి మనకి. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ పీపుల్తో మాట్లాడడం కానీ, ఆ బిల్డింగ్ మనం చేసేది అదే కదండి, మేకింగ్లోనే మనం ఏదైనా కొంచెం బార్గెన్ అని చెప్పను, కొంచెం రేట్ డీల్స్ డిస్కషన్స్ నడిచేది అక్కడే కదా. ఒకప్పుడు 8%, 7% నుంచి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు 20-22% దాకా మేకింగ్ ఛార్జెస్ వెళ్తుంది. సో మనం ఏదైనా డిస్కస్ చేసి 1 or 2% అంటే తగ్గించుకుంటే మనకు ఓవరాల్ బిల్లో డిఫరెన్స్ వస్తుంది అనేది ఆ మేకింగ్లోనే. సో ఆ మేకింగ్, ఆ స్టోన్స్, సో వాళ్ళు ఇంకా పోల్కి అది ఇది అన్నారంటే మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనం ఇంక వోంట్ టాక్ మచ్ అబౌట్ ద ఎస్టిమేట్ కానీ బిల్స్ కానీ. అందుకని జస్ట్ మేబీ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. నాకైతే కన్ఫ్యూజన్లో ఉండేవి. ఓవర్ ద టైం చాలా మంది మాట్లాడి డిస్కస్ చేశాక నాకు ఇప్పుడు స్టోన్స్ మీద కాస్త క్లారిటీ వచ్చింది. సో అదే ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేస్తాము అనుకున్నట్టుగా నేను ఈ వీడియోలో అంతా క్యాప్చర్ చేశాను. హోప్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు ఎవ్రీబడి అండి. అండ్ ఇదొక్కటి నేను మిస్ అయ్యాను, హాల్ మార్క్, బిఏఎస్సి ఇవన్నీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక పార్ట్లో నేను అది కవర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఆ జ్యువెలరీ కూడా నేను అందులో షేర్ చేస్తాను. సో వీలైతే ఆ జ్యువెలరీలో నేను చూపించడానికి ట్రై చేస్తాను, ఎక్కడ ఉంటుంది, ఎలా హాల్ మార్క్ ఎలా చూడాలి అనేది. సో దిస్ ఈజ్ ఇట్ అండి ఫర్ దిస్ వీడియో అండ్ ఈ రోజుకి. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్. అండ్ ఇఫ్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ట్వింకిల్ విహారీ ఛానల్ అండి. టేక్ కేర్. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.